దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం ఆలయ ప్రాంగణంలోని ఓపెన్ స్లాబ్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఈవో రాధాబాయ్, స్థపతి వల్లి నాయకం, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజెంటేషన్ సందర్భంగా ఆలయ అభివృద్ధి ప్రణాళికల్ని అధికారుల ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో గత సంవత్సరం నవంబర్ 20న శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. మొత్తం 76 కోట్ల రూపాయలతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2 విభాగాల్లో పనులు ప్రారంభమయ్యాయని, త్వరలో టెండర్లు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటుగా నిత్యాన్నదాన సత్రం, అభిషేక మండపం, కళ్యాణ మండపం, సత్యనారాయణ వ్రత మండపం తదితర నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. భక్తుల నుండి వచ్చిన సూచన పరిగణలోకి తీసుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర సామాజిక దైవ చింతనలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా చక్కటి సూచనలు, భూమికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి యాంగిల్ని వాటన్నింటినీ కూడా మనం పూర్తి స్థాయిలో ఈ DGPS సర్వే ద్వారా సేకరించడం జరిగింది. ఈ నిర్మాణాలన్నీ కూడా ఆ సమయంలో చేపట్టినటువంటి ఒకటి దీర్ఘచతురస్ర ప్రకారం రెక్టాంగిల్ చేసుకోవడం జరిగింది, తీసివేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు అది ఉంటే కనుక మీరు ఎలాగైతే రోడ్ని మీరు కాలమైన స్వామి అభిషేకాన్ని తీసుకువచ్చినప్పుడు వారి గురించి చెప్పడం కానీ భవిష్యత్తులో నాకంటే ఒక గుంతు మరో గుంతు తోడైతే మనకు ఉపయోగపడుతుందని చెప్పారు. దేవుని దేవాల రాజరాజేశ్వరం మంచిది. జోగులాంబ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది. అదేవిధంగా కొండగట్టు కూడా చాలా సర్వేగా నడుస్తుంది. ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయం ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా 1 సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు 1 సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాం. అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు, తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారి సొంత శాసన సభ్యులు కాబట్టి ఇక్కడ వారు కూడా చాలా వివరంగా కూడా డిస్కషన్ చేసి వారు కూడా కొన్ని అష్యూరెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరి మనోభావాల్ని కూడా దెబ్బతినకుండా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం ప్రభుత్వము ఈ దేవాలయంలో ఉన్నటువంటి పునర్నిర్మాణము పునర్వైభవం తీసుకురావడము, వారు కూడా ఆ విషయం మీద కొన్ని విషయాలు చెప్తారు. అందరికీ నమస్కారాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములవాడ రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ గారు, జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన వేముల రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణము, దేవాలయం కలిపి అభివృద్ధి శైలజ నేతృత్వంలో కూడా వెళ్ళడం జరిగింది. వారు కూడా నమూనాలన్నిటి కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు చూసినటువంటి అన్నిటిని కూడా చూసి మన దేవాలయము ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర, పంచ పాండవులు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉంది చరిత్ర, శ్రీరామచంద్రుడు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా ఉన్న చరిత్ర. సేమ్ ఇదే సమయంలో భీమేశ్వర ఆలయం కూడా దర్శనం చేసుకున్నట్టుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భంలో అర్జిత సేవలు భక్తులు ఉపయోగపడే విధంగా భీమేశ్వర ఆలయంలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్నాం. 3 కోట్ల పైచిలుకుతోని అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేవాలయాన్ని
అన్ని రంగాల్లో అభివృద్ధి పథకాలు తీసుకుపోవడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది పనులని చెప్పని స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ప్రతి కుటుంబానికి అందే విధంగా ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తిభావంతో వెళ్ళే విధంగా ఉండే విధంగా ఓ ఆధ్యాత్మిక చింతనలో ఉండే విధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పనేది ఒక సంకల్పంతో ముందుకు పోతాను. అందులో భాగంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దృశ్యమాలికను ద్వారా జరగబోయే అభివృద్ధిని బయట ప్రముఖులకు ప్రజానికానికి రాజన్ భక్తులకు చూపెట్టడం జరిగింది.